హలో అండి, నమస్తే అందరికి. ఇక్కడ ఈ పూలు కింద చెట్లలో పూల చెట్లు ఉన్నాయి కదండి, అన్నిటికీ ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఇస్తున్నానండి. ఇకండి కింద సన్నజాజులు కోసాను, ఈ కొన్ని కోస్తూ కొంచెం మళ్ళీ అంతా పూలు మొగ్గల మీద ఉంది కదా అని చెప్పి బాగా మొగ్గలు వచ్చినాయండి. చూడండి ఎన్ని మొగ్గలు, రోజు ఎన్ని పూలు కోస్తున్నాను. అయితే ఇదిగండి ఈ చెట్టు కూడా మొగ్గలు మొదలవుతుందండి. ఇవన్నీ దీనికి కూడా ఇది ఈ చెట్టుకు కానీ ఈ చెట్టు కానీ బాగా మొగ్గలు వస్తున్నాయి. ఇప్పుడు మొన్న చాలా రోజులు అవుతుంది ఇచ్చి కూడా నేను కిచెన్ వేస్ట్ నీళ్ళు ఇప్పుడు ఇద్దామని చెప్పి మళ్ళీ ఒక నెల అవసరం పడదండి. ఇప్పుడు ఇచ్చామంటే తీసుకొచ్చాను. ఇదిగండి కిచెన్ వేస్ట్. ఇందులో ఎక్కువ బియ్యం కడిగిన నీళ్ళు, టీ పొడి, టీ పెట్టుకున్న గిన్నె తొలిపి పోసాను, ఉల్లిపాయ పొట్టు, ఆ టమాటాలు 2 పాడైనవి, మిరపకాయలు పాడైపోయినాయి, అవన్నీ దీనికి పోస్తున్నానండి. పైకి వెళ్ళి మళ్ళీ పైన పూలు కోసి చూపిస్తాను. ఇదండి ఇట్లా పోసేయటమే. ఎంతవరకు వచ్చినాయండి. నేను ఇప్పుడు అంట్లు తోముకోపోతే ఇట్లా గిన్నెల్లోకి తెచ్చుకునేది, మొక్కల్లోకి పోసేది. మనం ఇంట్లో ఇట్లా సేవ్ చేసుకుంటే కిచెన్ వేస్ట్ని మన మొక్కలకి ఇచ్చుకొని మనం ఇట్లా పూలు పూపించుకోవచ్చండి. పడేవాకండి ఎవరు కూడా కిచెన్ వేస్ట్ని. పైకి వెళ్ళి చూపిస్తా. ఏయండి ఈ పూలు చూడండి ఎట్లా వచ్చినాయో. కాగితాల పూలు కొమ్మలతో పెట్టుకున్నాయి. కొన్ని కొనుక్కొచ్చి పెట్టాను. అప్పుడు ఏయండి ఇవన్నీ కోసాను. ఇప్పుడు పైన ఈ కోసుకొని వచ్చా కదా, పైకి వచ్చి ఇంకా కొన్ని సన్నజాజులు వస్తే కోసుకున్నానండి. మల్లెపూ ఒకటి వచ్చింది, అడేనియం ఫ్లవర్ ఒకటి వచ్చింది, గులాబీ, గుండు మల్లెలు, ఈ గుత్తుల పూలు కోసాను. తోటకూర 4 కొమ్మలు ఉంటే కోసుకున్నా. చుక్కకూర ఇది బచ్చలాకు కోసానండి, అక్కడ టబ్బులో చూపిస్తుంటాను కదా, అది కోసుకున్నాను. గోంగూర కత్తి కోసుకున్నా. ఇవన్నీ పూలన్నీ ఇట్లా వచ్చినాయి. ఇంకా మల్లె చెట్టుకి కొంచెం పురుగులాగా వస్తుంది, కొంచెం ఏదన్నా స్ప్రే చేయాలి, అది చూపిస్తానండి. ఇట్లా వచ్చేది మొగ్గలు కొంచెం ఇట్లా అయిపోతున్నాయి, ఇది చూడాలి. ఇది ఒక రకం కాగితాల పూలు, ఇది కొమ్మ తీసుకొచ్చి పెట్టానండి బజార్లో. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ కిచెన్ వేస్ట్ తోటే నేను ఇవన్నీ పూడ్చుకుంటున్నాను, పండించుకుంటున్నానండి. మీరు కూడా అలాగే చేయండి. ఓకే అండి, బాయ్ అండి.